I am speaking to you this evening from Galatians 6th chapter, ఈ సాయంత్రం మీతో గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7th verse. 7వ వచనం నుండి మాట్లాడగోరుచున్నాను. Galatians 6th chapter 7th verse. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. Be not deceived. మీరు మోసపోకుడి. God is not mocked. దేవుడు వెక్కిరింపబడడు. For whatsoever a man soweth, మనుషుడు ఏమి విత్తునో that shall he also reap. ఆ పంటనే కోయును. Be not deceived. మోసపోకుడి. God is not mocked. దేవుడు వెక్కిరింపబడడు. You know, friends, చూడండి స్నేహితులారా, sometimes we hear that thieves have stolen the jewels of some god or temple. దొంగలు ఒక గుళ్ళో పడి ఆ గుళ్ళో ఉన్నటువంటి దేవతలను దొంగిలించారు అనేటువంటి వార్తలు కొన్నిసార్లు మనం వింటూ ఉంటాం. In fact, one thief came to me నిజంగా చెప్పాలంటే ఒక దొంగ నా ఎదుకు వచ్చాడు. and said, ఏం చెప్పాడంటే, I am the man that stole those jewels from that famous temple. ఆ ప్రసిద్ధి చెందిన ఆ గుడిలో ఉన్నటువంటి ఆభరణాలను దొంగిలించిన వాడు నేనేం చెప్పాడు. But కానీ this man met the Lord Jesus. తర్వాత ఆ వ్యక్తి యేసు ప్రభువును కలుసుకున్నాడు. He went to prison అంతకుముందు చెరసాలకు వెళ్ళాడు. and the Lord Jesus changed his life. కానీ యేసు ప్రభు తన జీవితాన్ని పూర్తిగా మార్చివేశారు. And thieves like that come to meet me. అటువంటి అనేక మంది దొంగలు నా ఎద్దుకు వస్తూ ఉంటారు. And they tell me how the Lord Jesus transformed them when they heard the word of God, like you are hearing tonight. ఈ రాత్రి మీరు వాక్యం వింటున్నట్టుగానే వారు దేవుని వాక్యం వింటున్నప్పుడు యేసు ప్రభు వారి జీవితాలను మార్చివేశారనే సాక్ష్యాలు నాతో చెప్తూ ఉంటారు. Here the Bible ఇక్కడ says, బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, God is not mocked. దేవుడు వెక్కిరింపబడడు. One day ఒక దినాన we were opening our prayer hall in Madras, a big prayer hall. మద్రాసు పట్టణంలో ఒక ప్రాంతంలో పెద్ద ప్రార్థనా మందిరాన్ని మేము And ప్రారంభిస్తూ one ఉంటాం. young man ఒక యవనస్తుడు came for that special meeting, ఆ ప్రత్యేకమైన కూడికకు ఒక యవనస్తుడు హాజరయ్యాడు. and he saw a beautiful new ఒక cycle అందమైన క్రొత్త సైకిల్ని చూశాడు. and he stole it. ఆ సైకిల్ని అతను దొంగిలించాడు. When I heard that a boy's bicycle was lost, అబ్బాయిల యొక్క సైకిల్ పోయిందని నేను విన్నప్పుడు I felt very sad. ఎంతో విచారపడ్డాను. But after a few days, కొన్ని దినముల తర్వాత I got a letter. నాకు ఒక ఉత్తరం వచ్చింది. And in that letter, ఆ ఉత్తరంలో ఏముందంటే, a young man of 22 or 23 years, 22 లేక 23 సంవత్సరాల యవనస్తుడు, this is what he wrote. అతను రాసిన ఉత్తరం అది. I came to your prayer hall for that evening. అయ్యా, సాయంత్రం ఈ ప్రార్థనా మందిరం యొక్క ప్రారంభోత్సవానికి నేను హాజరయ్యాను. I am a BA. Just passed. I have no job. నేను BA చదువుకున్నాను కానీ నాకు ఉద్యోగం లేదు. I am a Hindu. నేను హైందవుడును. I stole this bicycle. నేను మీ సైకిల్ని దొంగిలించాను. Same night, అదే రాత్రి I was paralyzed. నాకు పక్షవాతం వచ్చిందండి. So I am not able to write this letter. కాబట్టి నా సొంత చేతులతో ఈ ఉత్తరాన్ని రాయలేకపోతున్నాను. But కానీ I am making my friend write this letter for me. నా కొరకు నా స్నేహితుడిని ఈ ఉత్తరం రాయమని అతని చేత రాయిస్తున్నాను. My dear friend, ప్రియ స్నేహితులారా, you cannot mock God. You can't play with మీరు God. దేవుణ్ణి వెక్కిరించలేరు, దేవునితో ఆటలాడలేరు. You can't stop His almighty hand from changing the hearts of sinners. పాపుల యొక్క హృదయాలను మార్చకుండా సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క హస్తాన్ని మీరు ఆపలేరు. The Lord Jesus said, యేసు ప్రభు ఇంకేం చెప్పారు? I came to seek and to save that which is lost. నశించిన దానిని వెదకి రక్షించుటకు ఈ లోకానికి వచ్చి తిని. Suppose you lost 100 rupees note near the bus stand.
బస్ స్టాండ్ దగ్గర మీకు 100 రూపాయల కాగితం పోయిందనుకోండి. What do you say to your wife? మీరు మీ భార్యతో ఏం చెప్తారు? I somehow dropped a 100 rupee note, it is lost. ఎక్కడో 100 రూపాయల కాగితాన్ని పారేశాను, అది పోయిందంటారు. Your wife will say, please see if it is still there. మీ భార్య మీతో దయచేసి వెళ్ళి చూడండి ఎక్కడ దొరికిద్దేమో అని అంటుంది. What will you say? మీరేం చెప్తారు? You will laugh and say, ఆమె మాటలు విని నవ్వుతారు. the moment it left my pocket, whoop, it was taken. నా జేబులోంచి కింద పడిన మరుక్షణానే ఎవరో ఒకరు తీసుకుని ఉంటారు, అది దొరకదంటారు. It is lost. అది పోయింది, We can't get it back. తిరిగి అది మనకు దొరకదు. It is lost forever. అది దొరకదు, పోయినట్టే. The Bible says, బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? the soul that sinneth, it shall die. పాపం చేయువాడు మరణించును. So, కాబట్టి when you speak lies, మీరు అబద్ధాలాడితే, when you receive bribe, లంచాలు తీసుకుంటే, when you commit adultery, వ్యభిచారం చేస్తే, when your eyes are full of lust, శరీరేచ్ఛలతో మీ కళ్ళు నిండి ఉంటే, what does the Bible అప్పుడు say? బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? Your soul is lost. మీరు నిత్యముగా మరణించెదరు, మీ ఆత్మ నశించును. Don't think a little coating of paint, religious paint, is going to change your soul. ఏదో మత సంబంధమైనటువంటి ఒక రంగు మీ యొక్క ఆత్మను మారుస్తుంది అనుకోవద్దు. Today, religion has become a real coat of paint. ఈరోజు మతము లేక భక్తి అనేటువంటిది ఏదో రంగు పూతగా మారింది. No change of heart. హృదయ మార్పిడి లేదు. Madam Marudam. ఏదో మత మార్పిడి అంటున్నారు. What is Madam Marudam? మత మార్పిడి అంటే ఏమిటి? How can you turn a monkey into a man? ఒక కోతిని ఒక మనిషిగా మీరు ఎలా మార్చగలరు? Believe that the monkey lost its tail, that lost its little head, and slowly it became a man. ఆ కోతి మొదటగా తోకను కోల్పోయింది, మెల్లిగా తన తలను కూడా కోల్పోయి వేరే తల వచ్చి మనిషిగా మారాడా? But కానీ these are all the philosophies and teachings of men. మనుషుల యొక్క తత్వాలు, మనుషుల యొక్క బోధలుగా ఇవన్నీ ఉంటూ ఉన్నాయి. To change the heart of a sinner. ఒక పాపి యొక్క హృదయాన్ని మార్చడానికి. Do you know what God said? దేవుడు ఏం చెప్పారో తెలుసా? The heart is desperately wicked. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. You know, 3 months ago or 6 months ago, 3 లేక 6 నెలల క్రితము when a heart expert examined me in London, ఒక హృదయ నిపుణుడు లండన్ పట్టణంలో నన్ను పరీక్షించినప్పుడు he said, అతనేమన్నాడు? you need an immediate attention. You need, because your main artery is almost blocked. మీ ప్రాముఖ్యమైన హృదయ రక్త నాళము పూడుకుపోయిందంటే వెంటనే నేను పరీక్షించాలని I am చెప్పాడు. ready to do it now. వెంటనే మీకు హృదయ శస్త్రచికిత్స చేయాలని చెప్పాడు. But కానీ you know, I had to wait a few more days before it was done. చేయడానికి ఇంకా నేను కొన్ని దినములు కనిపెట్టవలసి వచ్చింది. I did not have money for such an operation in London. లండన్ పట్టణంలో అటువంటి ఆపరేషన్ చేసుకోవడానికి నా దగ్గర డబ్బులు లేవు. However, ఏమైనప్పటికీ see what a desperate condition my heart was in. నా హృదయం ఎటువంటి దుర్భరమైన స్థితిలో ఉందో మీకు గుర్తించాలి. So, కాబట్టి God says, దేవుడు చెప్తున్నారు, the heart is desperately wicked హృదయం ఘోరమైన వ్యాధి గలది, and deceitful above all things. అన్నిటికంటే మోసకరమైనది, More than all thieves, దొంగల కంటే మోసకరమైనది, more than all police confabulations and deceit, పోలీసులు చెప్పే మోసకరమైన మాటల కంటే వారి మోసాల కంటే మోసకరమైనది, beyond all deceit అన్ని మోసాల కంటే ఘోరమైన మోసమైనది హృదయం. is your deceitful heart. మీ యొక్క మోసకరమైన హృదయం ఘోరమైనది. And do you know what God said? దేవుడు ఇంకేం చెప్తున్నారు తెలుసా? Who can know it? దానిని గ్రహించగలిగిన వాడు ఎవడు? What? ఏమిటి? Can't somebody know the wickedness of your heart? మీ హృదయం యొక్క దుర్మార్గతను ఎవరు గుర్తించలేరా? Today, ఈరోజు echocardiogram, this thing, that thing, oh, they've got so many tests.
ఎక్కువ అని అదని ఇదని గుండెకి అనేక పరీక్షలు చేస్తూ ఉన్నారు. For the physical heart. భౌతిక హృదయానికి అనేక పరీక్షలు చేస్తున్నారు. But for your spiritual heart, కానీ మీ ఆత్మీయ హృదయానికి God said, దేవుడు చెప్తున్నారు, who can know it? Who can diagnose it? మీ హృదయాన్ని ఎవరు పరీక్షించగలరు, ఎవరు పసిగట్టగలరు, ఎవరు గ్రహించగలరు? I, the Lord, search the heart. నేనే మీ హృదయములను పరీక్షించువాడను. And I try the reins, the motives of the heart. యెహోవానగు నేను హృదయములు పరిశోధించువాడును, అంతరింద్రియములు పరీక్షించువాడును. To give every man according to his works. వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చువాడను నేనే. No, కాబట్టి you are not going to escape from your heart మీ condition. హృదయ పరిస్థితి నుండి మీరు ఎంత మాత్రం తప్పించుకోలేరు. Don't think it is some by giving a little money, ₹1,000,000 rupees for some charity. ఒక 10 లక్షల రూపాయల కొద్ది డబ్బును ధర్మం చేయడం ద్వారా You will somehow gain some merit for your soul. పరలోకంలో ప్రవేశించడానికి మీ యొక్క ఆత్మకు మోక్షం దొరుకుతుంది అని మీరు అనుకోవద్దు. My dear ప్రియ friend, స్నేహితులారా, no amount of charitable works will save your soul. మీరు ఎన్ని ధర్మ కార్యములు చేసినా మీ ఆత్మను మీరు రక్షించుకోలేరు. Because ఎందుకంటే you can't change your heart. మీ సొంత హృదయాన్ని మీరు మార్చుకోలేరు. God said, దేవుడు చెప్తున్నారు, I will give you a new నేను heart. మీకు నూతన హృదయం ఇచ్చేదను. Show me which man in India does not need a new heart. భారతదేశంలో ఏ వ్యక్తికి నూతన హృదయం అవసరం లేదో నాకు చెప్పండి. Show me which husband does not need a new ఏ heart. భర్తకు నూతన హృదయం అవసరం లేదో నాకు చెప్పండి. Show me which teenage young man doesn't need a new ఏ heart. తొలి యువకుడకు ఈ నూతన హృదయం అవసరం లేదో నాకు చెప్పండి చూద్దాం. Show me which member of parliament does not need a new ఏ heart. పార్లమెంట్ సభ్యుడికి నూతన హృదయం అవసరం లేదో నాకు చెప్పండి చూద్దాం. Show me which man in America does not need a new heart. అమెరికా దేశంలో ఏ వ్యక్తికి నూతన హృదయం అవసరం లేదో నాతో చెప్పండి చూద్దాం. You need a new heart. మీకు నూతన హృదయం అవసరం. And God says, దేవుడు చెప్తున్నారు, I will take away the stony heart out of your flesh. మీలో నుండి రాతి హృదయం నేను తొలగించేదను. I will give you a sensitive heart, new heart. నూతన హృదయాన్ని, సున్నితమైన హృదయాన్ని నేను మీకు ఇచ్చేదను. My heart had become dead. నా హృదయం మృతమైనదిగా మారింది. It was like a stone. అది బండలాగా మారింది. I could speak any number of lies. నేను ఎన్ని అబద్ధములైనా మాట్లాడుతుండేవాడిని. When my mother asked me any question, in a moment I could speak some మా lies. అమ్మగారు ఏమైనా ప్రశ్న అడిగితే ఒక్క క్షణంలోనే ఏదో ఒక అబద్ధం చెప్పి తప్పించుకునేవాడిని. But కానీ God gave me a new heart. దేవుడు నాకు నూతన హృదయాన్ని ఇచ్చారు. Oh, and in that heart ఆ నూతన హృదయంలో there came wonderful peace, అద్భుతకరమైన సమాధానం వచ్చింది, wonderful joy, అద్భుతకరమైన ఆనందం. and a new spirit began to guide me. నూతన ఆత్మ నన్ను నడిపించడం ప్రారంభించింది. Before that, దానికి ముందైతే it was the flesh, శరీరం నడిపిస్తుండేది, works of the flesh, శరీర కార్యం నడిపిస్తుండేవి, thoughts of the flesh, శరీరానుసరమైన తలంపులు, drive of the flesh, శరీరం ముందుకు నడుస్తూ ఉండేది, lusts of the eye. నేత్రాశ, That's all. అవే నడిపిస్తుండేవి. There was no purity there. నాలో పవిత్రత ఉండేది కాదు. There was some religious paint there. ఏదో మత సంబంధమైనటువంటి కార్యకలాపాలు మాత్రం ఉండేవి. But కానీ you cannot find peace సమాధానం మీకు దొరకనే దొరకదు. only through the death of Jesus, who became the prayaschit bali for your sins. యేసుక్రీస్తు ప్రభువారు నీ నిమిత్తమై నా నిమిత్తమై మన పాపముల కొరకు ప్రాయశ్చిత్త బలిగా మారడం ద్వారా, ఆయన మరణం ద్వారా You will find salvation. మనకు రక్షణ దొరుకుతుంది. Don't be afraid of this. దీన్ని బట్టి భయపడవద్దు, Don't be ashamed of this. దీన్ని బట్టి సిగ్గుపడవద్దు. My మా grandfather, తాతయ్య గారు, he knew Sanskrit. అతనికి సంస్కృతం తెలుసు, He was seeking God. దేవుణ్ణి వెతుకుతూ ఉండినాడు. And he had that family had enormous వారి wealth. కుటుంబానికి ఎంతో విస్తారమైన సంపద ఉండింది. But కానీ the Lord Jesus met my grandfather. ఒకరోజు మా తాతయ్య గారిని యేసుప్రభు కలుసుకున్నారు. And my grandfather didn't care for all that property. ఇంకా ఆ యొక్క ఆస్తుల విషయమే మా తాతయ్య గారు ఎంత మాత్రం పట్టించుకోలేదు. Then God met my father. తర్వాత మా నాన్నగారిని యేసుప్రభు కలుసుకున్నారు. My father heard the voice of God as a student. ఒక విద్యార్థిగా మా నాన్నగారు ప్రభు యొక్క స్వరాన్ని విన్నారు.
Your son, your sins are forgiven. నా కుమారుడు నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ప్రభు స్వరాన్ని What విన్నారు. power came into my father's life? తర్వాత మా నాన్నగారి జీవితంలో ఎంతో గొప్ప శక్తి వచ్చింది. He was a very strong man. ఆయన ఎంతో దేహదారుడికి కలిగిన వ్యక్తి. But కానీ what happened was, ఏం జరిగిందంటే great purity came into his life. తన జీవితంలోనికి ఎంతో గొప్ప పవిత్రత ప్రవేశించింది. And what did I receive? నేనేమి సంపాదించుకున్నాను? I received that heritage ఆ స్వాస్థ్యాన్ని నేను సంపాదించుకున్నాను. of a father who walked with God, దేవునితో నడిచిన తండ్రి యొక్క స్వాస్థ్యం నాకు దొరికింది. in whom there were no lies, మా no cheating. నాన్నగారులు ఎటువంటి అబద్ధములు కానీ తప్పులు కానీ ఉండేవి కాదు. When my grandfather died, మా తాతయ్య గారు చనిపోయినప్పుడు he told his elder brother, మా నాన్నగారు తన అన్నతో చెప్పారు. only one brother, మా నాన్నగారు తన అన్నతో చెప్పారు, you take the property. మా నాన్నగారు ఆస్తులను తీసుకో, You have got many children. నీకు అనేక మంది పిల్లలు ఉన్నారు. My father's word was more than a మా document. నాన్నగారు ఒక మాట చెప్పారంటే ఒక దస్తావేజు కంటే ఎంతో విలువైంది. Today, ఈరోజు wherever I have any dealings with any businessman, ఏ వ్యాపారవేత్తలతో ఏమైనా వ్యవహారాలు నాకున్నాయంటే I tell them, నేను వారితో ఏం చెప్తాను, my word is more than a document. నేను ఒక మాట చెప్తే ధృవీకరణ పత్రం కంటే ఎంతో విలువైందని చెప్తాను. Yes is yes. అవునంటే అవునే, No is no. లేదంటే లేదు. Why? ఎందుకు? The Lord Jesus gave me a new heart. యేసు ప్రభు నాకు నూతన హృదయాన్ని ఇచ్చారు. So God says, కాబట్టి దేవుడు చెప్తున్నారు, He is not mocked. దేవుడు వెక్కిరింపబడడు. Whatsoever a man soweth, ఒక మనుషుడు ఏమి విత్తునో that shall he also reap. ఆ పంటనే కోయును. I don't know about your ancestry, but my ancestors were మీ landowners. పితరుల గురించి నాకు తెలియదు కానీ మా పితరులు అందరూ ఎంతో భూస్వాములు. And in the richest part of this country, they owned enormous wealth. భారతదేశంలో ఎంతో సంపన్నమైనటువంటి ప్రాంతంలో విస్తారమైనటువంటి పొలములు మా పితరులకు ఉండేవి. But కానీ when the Lord Jesus met my grandfather, యేసు ప్రభు మా తాతయ్య గారిని కలుసుకున్నప్పుడు oh, he sought after that heavenly wealth. పరలోకపు సంపద వెనుక మా తాతయ్య గారు పరిగెత్తారు. He did not embrace his land. తన పొలాలను హత్తుకొని జీవించలేదు. I never embraced money. నేనెన్నడూ డబ్బును హత్తుకోలేదు. I am very sorry for many people. అనేక మందిని చూసి నేను ఎంతో విచారపడుతూ ఉంటాను. Our culture is a culture of corruption. మన సంస్కృతి అంతా దుర్నీతితో కూడినటువంటి సంస్కృతి. And our culture is a culture of money. మన సంస్కృతి డబ్బు సంస్కృతి. Wherever there is a culture of money, డబ్బు సంస్కృతి ఎక్కడ ఉంటుందో you can't believe anybody. ఒకరినొకరు నమ్మనే నమ్మరు. Because they will speak lies, they will steal, they will write false accounts. ఎందుకంటే వారు అబద్ధాలు ఆడతారు, దొంగిలిస్తారు, అబద్ధపు లెక్కలు రాస్తారు. They will not give their taxes properly to the government. ప్రభుత్వానికి సరిగ్గా పన్నులు చెల్లించరు. They will not even speak the truth to their wife. తమ భార్యతో కూడా నిజాలు చెప్పనే చెప్పరు. How many lies have you spoken to your wife? నీ భార్యతో ఎన్ని అబద్ధాలు చెప్పావు? How many lies have you spoken to your mother? మీ తల్లితో ఎన్ని అబద్ధాలు చెప్పావు? You will have a new heart. నీకు నూతన హృదయం దొరుకుతుంది. Your tongue will not speak lies anymore. అప్పుడు నీ యొక్క నాలుక అబద్ధములు మాట్లాడదు. Because you receive God's peace. ఎందుకంటే దేవుని సమాధానం నువ్వు పొందుకున్నావు కాబట్టి. You don't want to lose that peace. ఆ సమాధానం పోగొట్టుకోవడం నువ్వు ఇష్టం ఉండదు. No amount of money can give you peace. ఎంత డబ్బు ఇచ్చినా మీకు సమాధానం దొరకదు. Whatsoever a man soweth, ఒక మనుషుడు ఏమి విత్తునో that shall he also reap. ఆ పంటనే కోయును. Oh, we do not grow wheat in Coimbatore. కోయంబత్తూరు జిల్లాలో మనకు ఏ విధంగా గోధుమలు But పండవు lot కదా, of rice and other grain. వరి పంట ఇంకా వేరే పంటలు పండుతాయి. Why? ఎందుకు? Sow paddy and we get rice. మనం వరి విత్తాం కాబట్టి వరి దొరుకుతుంది. But if you sow a margosa tree seed, you don't get a mango. మర్గోసా విత్తనం విత్తితే మనకి మామిడి పంట రాదు. No. లేదు. That is a natural law. అది సహజమైనటువంటి సిద్ధాంతం. What have you been sowing? మీరేమి విత్తుతూ ఉన్నారు? What have you been sowing? ఏ విషయాలు విత్తుతూ ఉన్నారు? Here God's word says, ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే,
He that soweth to the flesh శరీరానుసారముగా విత్తువాడు will of the flesh reap corruption. తన శరీరం నుండి క్షయమను పంట కోయును. You want to reap corruption? క్షయమనే పంటను కోయాలనుకుంటున్నారా? You bring all your paddy bags home ఇక్కడ వరి సంచులు తీసుకొస్తే and find that you have only reaped corruption, not one grain of rice. ఆ గోతాంలో చూస్తే వరి ధాన్యం ఉండకుండా క్షయమైన విత్తనాలు చూస్తే Not one edible grain of paddy. ఏదో వరి గింజ ఒక్కటి కూడా లేకుండా అంతా నాశనమై గింజలు ఉంటే Today ఈ రోజు we are reaping corruption. మనం క్షయమయ్యేటువంటి విత్తనాలు విత్తుతున్నాం. Oh, the adultery of the father goes to the son. తండ్రి యొక్క వ్యభిచారం పిల్లల మీద పడుతూ ఉన్నది. The same nature comes to the grandson. అదే స్వభావం మనోళ్ళ ప్రవేశిస్తుంది. What is breaking the nations of the world today? ప్రపంచ దేశాలను విరగొడుతున్న విషయం ఏమిటి? Unholy living, అపవిత్రమైన జీవితం, adulterous living. వ్యభిచార జీవితం. Just think of your family. మీ కుటుంబాన్ని గురించి ఆలోచించండి. If there is peace in that family, కుటుంబంలో సమాధానం ఉంటే, if there is righteousness in that family, కుటుంబంలో నీతి ఉంటే won't it be like a little heaven? అది ఒక చిన్న పరలోకంగా ఉండదా? When fear is gone, భయం పోయినప్పుడు won't it be like a little heaven? ఒక చిన్న పరలోకంగా మన ఇల్లు మారదా? That is what God says. దేవుడు చెప్పేది అదే. Sow to yourselves in righteousness, నీతితో మీరు విత్తినప్పుడు reap in mercy. కనికరం అనే పంటకు వస్తారు. It is time to seek the Lord దేవుని వెతికే సమయం ఇదే. till He come and rain righteousness upon you. మీ పైన నీతిని కురిపించే వరకు దేవుని వెతకండి. Let God bless you, my beloved people. ప్రియమైన వారలారా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. God will take away all the show and all the paint and all the deceit. పై పోత మోసము ఆడంబరం అంతా దేవుడు తీసివేయను గాక. And God will give you a new heart దేవుడు మీకు నూతన హృదయాన్ని ఇస్తారు. in which there is peace, ఆ హృదయంలో సమాధానం ఉంటుంది, love, ప్రేమ ఉంటుంది, and holiness, పరిశుద్ధత ఉంటుంది, and faith in His living word. జీవము గల దేవుని వాక్యం మీద విశ్వాసం వస్తుంది. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Please bow your head. తలలు వంచండి. Whoever you may be, communist, atheist, whoever, నాస్తికులైన కమ్యూనిస్టులైన మీరు ఎవరైనా సరే, the Lord Jesus loves you. ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. The Savior who gave His life as the ప్రాయశ్చిత్ బలి for your sin. నీ పాపముల కొరకు తన ప్రాణాన్ని ప్రాయశ్చిత్తుగా బలి చేసిన యేసు ప్రభు, He is standing next to you. ఆయన నీ పక్కన నిలబడుతున్నారు. He wants to give you peace. ఆయన మీకు శాంతినివ్వగోరుచున్నారు. He wants to rain righteousness on you. మీ పైన నీతిని కురిపించగోరుచున్నారు. Tell Him from your heart, మీ హృదయంలో నుంచి ప్రభుతో చెప్పండి, Lord Jesus, యేసు ప్రభువా, forgive my sin. నా పాపాలను క్షమించండి. Give me your peace. మీ శాంతినివ్వండి. Give me your మీ righteousness. నీతి నాకు ఇవ్వండి. Let me reap in mercy. కనికరం అనే పంట కోయాలి ప్రభువా. I have been a hard man, an evil woman. ఎంతో కఠినమైన వ్యక్తిని ప్రభువా, నేను దుష్టురాలను తండ్రి. My thoughts have been wicked. నా తలంపులన్నీ చెడిపోయినవి, దుష్టమైనవి. But give me your holiness. కానీ మీ పరిశుద్ధత నాకు ఇవ్వండి. The Lord is listening to you. యేసయ్య మీ ప్రార్థన ఆలకిస్తున్నారు. Make my family a new family. ప్రభువా, నా కుటుంబాన్ని నూతనమైన కుటుంబంగా మార్చండి. A family in which there is peace. సమాధానం, శాంతి ఉండేటువంటి కుటుంబంగా మార్చండి. God is listening to you. దేవుడు మీ ప్రార్థనను ఆలకిస్తున్నారు. Oh gracious ఓ Father, కృప కలిగిన తండ్రి, bless these dear ఈ people ప్రియులను ఆశీర్వదించండి. from wherever they have come. వారు ఎక్కడి నుంచి వచ్చినప్పటికీ Go with them. వారితో మీరు వెళ్ళండి. Go to their family. వారి కుటుంబాల్లోనికి వెళ్ళండి. Help them to seek you with all their heart. హృదయాంతరంగంతో వారు మిమ్మల్ని వెతికే కృపను దయచేయండి. Give them your peace and your మీ salvation సమాధానం, మీ రక్షణ వారికి అనుగ్రహించండి. so that they will reap in mercy. తద్వారా కనికరం అనే పంట వారు కోయాలి ప్రభువా. Hear our మా prayer. ప్రార్థనలు ఆలకించండి. Jesus' holy name. యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్.